Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 11/6/2025. So this video is relevant for the aspirants who are preparing for AP High Court notification for AP District and Subordinate Courts, the aspirants who are preparing for Staff Selection Commission and all other competitive exams. So pretty competitive exam ki ee video relevant. So now without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe, like the video and share this video with your fellow aspirants. Now, let us look at the first question. సో నిన్నట్లాగే మనం ఇవాళ కూడా కొన్ని టాప్ న్యూస్కి ఎంసీక్యూస్ ఫామ్లో నేను మీకు క్వశ్చన్స్ అని అరేంజ్ చేశాను. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బోత్ current affairs aspect as well as the static aspect of each and every topic. Okay. Now the first question is, which organization released a report titled State of World Population 2025 The Real Fertility Crisis? So ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఏది? అండ్ దిస్ రిపోర్ట్ యాజ్ వెల్, ఈ రిపోర్ట్లో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ కనెక్షన్ విత్ ఇండియా. సో నా వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది? అండ్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ బి, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, UNPF, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. నౌ వాట్ ఈస్ దిస్ రిపోర్ట్? సో ఈ రిపోర్ట్ మీరు కరెక్ట్ ఒకసారి టైటిల్ మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వరల్డ్ పాపులేషన్ అండ్ ఇందులో ఫర్టిలిటీ క్రైసిస్ గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. నౌ దిస్ రిపోర్ట్ ఈస్ సేయింగ్ దట్ ఈ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవుతోంది. ది ఫర్టిలిటీ రేట్, ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇట్ ఈస్ డిక్లైనింగ్ అరౌండ్ ది వరల్డ్. సో ప్రతి కంట్రీ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇట్ రిలీజ్ దిస్ రిపోర్ట్. ఇప్పుడు ఈ రిపోర్ట్లో కీ ఫైండింగ్స్ ఏంటి, పర్టికులర్లీ రిలేటెడ్ టు ఇండియా. ఇండియా యొక్క పాపులేషన్ 146.39 crores వెళ్ళింది. సో ఇండియా ఈజ్ ది మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఎప్పుడో ఒక 2 years 3 years బ్యాకే మనం చైనాని అవుట్బీట్ చేసి ఫస్ట్ టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ కింద వెళ్ళాం, 146 crore. అండ్ దిస్ ఇస్ సంథింగ్ లైక్, దిస్ ఇస్ నాట్ సెన్సస్. ఓకే, వీళ్ళు ఒక శాంపుల్ డేటా తీసుకొని బేసింగ్ అపాన్ సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఈ పాపులేషన్ 146 crore అని చెప్తారనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ఒక 50 lakhs to 1 crore ఎర్రర్ మార్జిన్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ దిస్ డేటా ఈజ్ కరెక్ట్ అండ్ రిలవెంట్. అండ్ వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్లో, దిస్ పాపులేషన్ విల్ ఇంక్రీజ్ టిల్ 2070 వరకు కూడా ఇండియా యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 2070 ద పాపులేషన్ ఆఫ్ ఇండియా విల్ డిక్రీజ్. ఇండియా పాపులేషన్ 2070 తర్వాత డిక్రీజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్, ద ప్రైమ్ రీజన్స్ ఫర్ దిస్ ఈజ్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇట్ డ్రాప్ టు 1.9. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా ఇట్ డ్రాప్ టు 1.9 అండ్ ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 కన్నా తక్కువ. 2.1 ఈజ్ ది రీప్లేస్మెంట్ లెవెల్. ఓకే, 2.1 ఉండాలి ఫెర్టిలిటీ రేట్ అండ్ నౌ ఇట్ డ్రాప్ టు 1.9. ఓకే, నౌ ఇప్పుడు ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈజ్ నథింగ్ బట్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఏ ఉమెన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైం. ఒక విమెన్, ఒక హెల్దీ విమెన్ ఆవిడ ఏజ్ టైంలో, ఆవిడ ఎంటైర్ లైఫ్ టైంలో ఎంతమంది పిల్లల్ని కనగలదు. సో దట్ ఈస్ వాట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈస్. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ద మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ది ఫెర్టిలిటీ రేట్ ఈజ్ డ్రాపింగ్ ఇన్ ఇండియా. అండ్ దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ వాయిసెస్ వినిపిస్తాయి. వన్ ఈజ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకూడదు, పాపులేషన్ ఇంక్రీజ్ అయితే రిసోర్సెస్ అన్ని డిప్లీట్ అయిపోతాయి, సో దట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ దే విల్ ఫేస్ ది వ్రాత్. ఓకే, సో ప్రాపర్గా రిసోర్సెస్ ఉండవు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ పాపులేషన్ కనుక డిక్రీజ్ అయ్యింది అని అంటే ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. చైనా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కండిషన్ అండ్ జపాన్ యాజ్ వెల్. జపాన్ కూడా వెరీ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఎందుకంటే ఇప్పుడు చైనాలో కానీ జపాన్లో కానీ యంగ్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ దేర్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్. సో వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ వల్ల చైనాలో అండ్ జపాన్లో ఈ యంగ్ పాపులేషన్ అనేది తగ్గిపోయి ఓల్డ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ వచ్చేసింది ఈ కంట్రీస్లో, ఒక డెమోగ్రఫిక్ డివైడ్ వచ్చేసింది.
సో దీనివల్ల ఆ కంట్రీస్ యొక్క ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎట్ ప్రెజెంట్ ఇండియా ఈజ్ ఇన్ వెరీ గుడ్ కండిషన్, బట్ ఇన్ ద ఫ్యూచర్ దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం కూడా ఫేస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, దే రిలీజ్ దిస్ రిపోర్ట్ కాల్డ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025. ఓకే, నౌ లెట్ us move to the next one. Which of the following is true regarding the composition of United Nations Security Council? యునైటెడ్ నేషన్స్ యొక్క వన్ ఆఫ్ ద ప్రైమ్ ఆర్గనైజేషన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన కాంపోజిషన్ ఏంటి, ఎవరెవరు ఉంటారు అందులో? 5 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్, 5 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 5 నాన్ పర్మనెంట్ కంట్రీస్, 10 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 5 నాన్ పర్మనెంట్ కంట్రీస్, ఆర్ 15 పర్మనెంట్ కంట్రీస్. సో United Nations Security Council. So this is a very important organization which is headquartered at New York. So 24th October 1945 na. So the same day when United Nations came into force. So ఆ రోజునే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఏర్పడింది. సో ఇందులో మనకి 5 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇట్ ఈస్ హెడ్క్వార్టర్డ్ ఎట్ న్యూయార్క్. ఇందులో 5 పర్మనెంట్ కంట్రీస్, ద బిగ్ 5 కంట్రీస్: చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్, అండ్ వీటితో పాటు బేసింగ్ అపాన్ ద రీజన్, అంటే సౌత్ ఏషియా నుంచి ఒక కంట్రీ, ఆఫ్రికా నుంచి ఇలాగా ఒక 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ రొటేషనల్ బేసిస్ మీద ఈ 10 పర్మనెంట్ కంట్రీస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి, అండ్ దే విల్ బీ రీప్లేస్ ఫర్ ఎవ్రీ 2 years. సో ప్రతి 2 yearsకి ఆ కంట్రీని వేరే కంట్రీతోటి, ఆ రీజన్లో ఉన్న వేరే కంట్రీతోటి రీప్లేస్ చేస్తారు. అండ్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది. నా ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు కాంట్రవర్సీలో ఉంది అని అంటే, పాకిస్తాన్, which is a non-permanent member in United Nations Security Council, it was appointed as vice chair for UNSC Counter-Terrorism Committee. It is something like దొంగ చేతికి తాళం చెవులు ఇచ్చినట్టు యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి పాకిస్తాన్ని వైస్ చైర్ కింద అపాయింట్ చేశారనమాట. ఓకే, సో దీనికి ఇండియా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ థింగ్. మనం యాక్సెప్ట్ చేయం కదా, బికాస్ పాకిస్తాన్ ఓపెన్లీ ఇట్ ఈస్ సపోర్టింగ్ టెర్రరిజం. ఓకే, దేర్ మిలిటరీ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం ఓపెన్లీ. సో అలాంటి ఒక కంట్రీని శాంక్షన్స్ విధించాల్సింది పోయి, ఆ కంట్రీకి ప్రీవియస్గానే ఈ మొన్న జరిగిన పాల్గమ్ ఇష్యూకి ముందే దీనికి మెంబర్షిప్ వచ్చింది, బట్ ఇమీడియట్లీ అవన్నీ తీయకుండా, శాంక్షన్స్ విధించకుండా, సో ఇలాంటి కంట్రీని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక ఇంపార్టెంట్ కమిటీ అయిన కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్ కింద అపాయింట్ చేశారు. సో హౌ ఫార్ పాకిస్తాన్ ఈజ్ వర్తీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? సో India stated its concerns related to this one. So that's why UNSC is in the news. Now let's move to the next one. Which article seeks for the appointment of Deputy Speaker of Lok Sabha? So Deputy Speaker of Lok Sabha, the second head of Lok Sabha, the second presiding officer of Lok Sabha. So Deputy Speaker appointment ki sambandhinchina article ఏది? Article 93, Article 54, Article 124 Clause 2, Article 324 Clause 2. ఇక్కడున్న రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్, ఒకటి కరెక్ట్ ఆన్సర్, మిగిలిన ఆర్టికల్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్, సమ్ ఇంపార్టెంట్ పర్సన్కి రిలేటెడ్, అపాయింట్మెంట్ రిలేటెడ్ వే. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 93. Article 93 of our constitution deals with appointment of speaker and deputy speaker. Article 93 of the constitution deals with appointment of speaker and deputy speaker of Lok Sabha. Okay. సో ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఫ్రమ్ ద ఇయర్ 2019లో తంబిదురై, డిఎంకే పార్టీ పర్సన్, సో ఆయన ఈ పొజిషన్ని వదిలేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డెప్యూటీ స్పీకర్ పొజిషన్ వేకెంట్గా ఉంది. ఫ్రమ్ ద ఇయర్ 2019, రైట్? సో 2 జనరల్ ఎలక్షన్స్ జరిగాయి 2019 నుంచి, అప్పటి నుంచి ఇది ఈ పోస్ట్ వేకెంట్గా ఉంది. సో ఇన్ జనరల్గా, దో ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఒక కన్వెన్షన్ ఫాలో అవుతుందన్నమాట లోక్సభ. ఏంటంటే ఎప్పుడు కూడా డెప్యూటీ స్పీకర్ని అపోజిషన్ పార్టీ నుంచే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో సింపుల్ మెజారిటీ తోటి ఓటింగ్ కండక్ట్ చేస్తారు, అండ్ ఈ డెప్యూటీ స్పీకర్ పొజిషన్ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ నుంచి వస్తుందన్నమాట.
So this is a convention. It is an unwritten rule. It is nowhere written. It is nowhere written in the practices of Lok Sabha. It is nowhere written in the constitution. ఒక కన్వెన్షన్ లాగా ఫాలో అవుతున్నారనమాట. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీ అడిగింది, అగైన్ ఇట్ ఆస్డ్, సో ఇట్ ఈస్ ఆస్డ్ ఫర్ ఇనిషియేటింగ్ ది ప్రొసీడింగ్స్ టు ఎలెక్ట్ డిప్యూటీ స్పీకర్. ఓకే, so that's why the post of deputy speaker is in the news. Article 93, it deals with appointment of speaker and deputy speaker. ఇక్కడ రిమైనింగ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్ 54, it deals with appointment of president. సో ప్రెసిడెంట్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 124 clause 2, it is related to the appointment of chief justice of India. Okay, judges and chief justice of India. Article 324 clause 2, it is related to the appointment of chief election commissioner. So chief election commissioner. So 93, speaker and deputy speaker. 54, president. 124 clause 2, chief justice of India. 324 clause 2, chief election commissioner. Okay, so now let us move to the next question. Which of the following statements is not true regarding Kharif season? So manaki 3 different types of crop seasons ఉంటాయి, పర్టికులర్గా 2 ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఖరీఫ్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రబీ. అండ్ ఈ రెండు కాకుండా జైద్ అని చెప్పి ఇంకొక క్రాపింగ్ సీజన్, ఇంటర్మీడియట్ క్రాపింగ్ సీజన్ అని కూడా ఉంటుంది. సో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో హియర్ వీ నీడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ న్యూస్లో కూడా, ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఈ ఖరీఫ్ సీజన్ గురించి వచ్చింది. సో ఫస్ట్, it coincides with the onset of monsoon. Rice is the major crop in southern states. Wheat is the major crop in northern states. Roughly June to September is the time period for Kharif season. సో ఇందులో కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏది అని అడిగారు. నా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజింగే, పర్టికులర్గా 2 ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజింగ్. ఇట్ కోయిన్సైడ్స్ విత్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, మీకు కరెక్ట్గా కొద్దిగా తెలిసినట్టయితే yes, correct. So it coincides with the onset of monsoon. Rice is the major crop in southern states. Okay, crop word miss ayindi. Rice is the major crop in southern states. Yes, it is true. Okay, wheat is the major crop in northern states. ఇప్పుడు ఈ పాయింట్ ఒక్కదాన్ని మనం సపరేట్గా చూసామనుకోండి, ఎస్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. వీట్ ఈజ్ ఎ మేజర్ క్రాప్ ఇన్ నార్దర్న్ స్టేట్స్, రైట్. రైసే కాకుండా వీట్ ఈజ్ ఆల్సో మేజర్ క్రాప్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, రిగార్డింగ్ ఖరీఫ్ సీజన్. Wheat is not a Kharif crop. Wheat is a Rabi crop. It is a winter crop. Wheat is a winter crop. It is not a monsoon crop. So wheat is the major crop in northern state. It is a wrong statement. It's the correct statement kaadu when we talk about Kharif season. And the Kharif season time period enti? It is between June to September. Roughly June to September మధ్యలో ఈ ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ వింటర్ వచ్చేలోపు వాళ్ళు హార్వెస్ట్ చేసేస్తారనమాట. సో జూన్ టు సెప్టెంబర్ ఈజ్ ద టైమ్ పీరియడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇప్పుడు ఇందులో నాట్ ట్రూ అన్నాం కాబట్టి ఆప్షన్ సి వీట్ ఈస్ ద మేజర్ క్రాప్ ఇన్ అదర్ స్టేట్స్ డ్యూరింగ్ ఖరీఫ్ సీజన్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నౌ 3 different types of crop seasons ఉంటాయని చెప్పాను. ఖరీఫ్ బిట్వీన్ జూన్ టు సెప్టెంబర్. నదర్న్ స్టేట్స్లో అయితే రైస్, కాటన్, బాజ్రా, మేజ్, జోవర్, తూర్. సదర్న్ స్టేట్లో అయితే రైస్, మేజ్, రాగి, జోవర్, గ్రౌండ్ నట్. అండ్ క్రాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ది ఎగ్జామ్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్, ఏ ఎగ్జామ్కైనా కానీ ఖరీఫ్ క్రాప్స్ ఏంటి, రాబీ క్రాప్స్ ఏంటి, జైద్ టైంలో ఏ కల్టివేషన్ చేస్తారు, అదే చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ రాబీ వచ్చేటప్పటికి అక్టోబర్ టు మార్చ్, ఇది వింటర్ క్రాప్, ఇది గుర్తుపెట్టుకోండి. ఖరీఫ్ ఇస్ ఎ మాన్సూన్ క్రాప్, రాబీ ఇస్ ఎ వింటర్ క్రాప్. సో వీట్, గ్రామ్, రేప్ సీడ్స్ అండ్ మస్టర్డ్ అండ్ బార్లీ ఇవి నార్త్ స్టేట్స్లో. సౌత్ స్టేట్స్లో రైస్, ఆల్ ద టైమ్ రైస్, రైట్. ఏ సీజన్ అయినా, ఏ టైం అయినా కానీ సదర్న్ స్టేట్స్ ఆర్ వైయబుల్ ఫర్ గ్రోయింగ్ రైస్ అండ్ మేజ్. ఓకే, రైస్ అండ్ మేజ్. సో రైస్, మేజ్, రాగి, గ్రౌండ్నట్ అండ్ జోవా. వేరాజ్ మీరు మనకి సౌత్ స్టేట్స్లో వీటిని కల్టివేట్ చేయడానికి ఉండదు బికాస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. బట్ వేరాజ్ ఇన్ నార్త్ యూ కెన్ కల్టివేట్ వీట్. ఓకే, నెక్స్ట్ జైద్ అనేది ఒక ఇంటర్మీడియరీ క్రాప్ సీజన్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే మార్చ్కి జూన్కి మధ్యలో ఒక టైం పీరియడ్, ఒక గ్యాప్ మిగిలిపోయింది చూసారా. ఆ టైంలో ఫార్మర్స్ ఏం చేస్తారంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఈ సాయిల్కి న్యూట్రియంట్స్ పెరగడానికి పల్సెస్ లాంటివి కల్టివేట్ చేస్తారనమాట, రైట్. సో బట్ వేరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ ఇన్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్, వి ఫాలో 3 crop seasons, రైట్. అన్ని చోట్ల 3 crop seasons ఉండవు. జైద్ కొన్ని చోట్ల కష్టం, 3 సార్లు పంటలు వేస్తారు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్లో బికాస్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ గుడ్ గ్రౌండ్ వాటర్.
సో గుడ్ గ్రౌండ్ వాటర్ వల్ల అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది కెనాల్ సిస్టమ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్లో 3 క్రాప్ సీజన్స్ అండ్ 3 సార్లు కూడా రైస్ వేయగలం అనమాట. 3 times రైస్ కల్టివేట్ చేయగలం మనం, రైట్? సో సదర్న్ స్టేట్స్లో పాసిబుల్. బట్ ఇన్ జనరల్గా జైద్ అనేది ఒక ఇంటర్మీడియరీ క్రాప్ సీజన్ అండ్ ఈ టైంలో వెజిటబుల్స్ లాంటివి కల్టివేట్ చేయాలన్నమాట. నా ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కాబట్టి. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయుడు రివ్యూస్ ఖరీఫ్ క్రాప్ ప్రిపరేషన్, రైట్? అండ్ హీ డైరెక్టెడ్ టు రిడ్యూస్ ది యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, రైట్? లాస్ట్ టైం 39 million metric tons ఆఫ్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేశారు. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ టు రిడ్యూస్ ది యూజేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ టు 35 అండ్ కల్టివేషన్ ఆఫ్ మిలెట్స్ని ఇంప్రూవ్ చేయమని చెప్పని అన్నారు. ఓకే, సో దట్స్ వై దిస్ ఖరీఫ్ ఇస్ ఇన్ న్యూస్. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ Flue Gas Desulphurisation Units, which is in news, is associated with Flue Gas Desulphurisation Units. ఇది న్యూస్లో ఉంది. వై? వాట్ ఈస్ ద రీజన్? సో దేనికి అసోసియేటెడ్ ఇది? హైడ్రోజన్ ఫ్యూయల్ జనరేషన్, సోలార్ ఎనర్జీ జనరేషన్, థర్మల్ పవర్ జనరేషన్, విండ్ ఎనర్జీ జనరేషన్. Now, if Flue Gas Desulphurisation Unit, this is something which is associated with thermal power generation. So thermal power generation ki associated idi. So let us talk about this thermal power generation for a while. India lo, when we look at the energies ni manam classify cheskunte, we have renewable and non-renewable energies. Renewable energies lo we have solar energy, we have wind energy, we have tidal energy, ila different types of energies unnai. And India is progressing very well when it comes to renewable energies. Okay, last 5-6 years ga renewable energies ki sambandhinchi we are striving very hard. And internationally we are getting good reception, whether it is International Solar Alliance avvachu, so different hydrogen mission avvachu, so ila different ways lo we are progressing very well. But at the same time India yokka energy dependency inka coal meeda depend ayi undi, right? India lo most of the energy is coming from thermal power stations. Almost like 55% of India's energy dependency is on coal, right? Coal is the source of energy generation in thermal power plants. సో థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఈ కోల్ని బంద్ చేసి వచ్చే స్టీమ్ తోటే వీళ్ళు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. బట్ హియర్ కోల్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. కోల్ మనకి 4 different types ఉంటాయి, పర్టికులర్గా 3 different types when we don't consider peat as a coal. ఇందులో ద టాప్ మోస్ట్ క్వాలిటీ వచ్చేసి యాంథ్రసైట్. యాంథ్రసైట్ ఈజ్ ద టాప్ మోస్ట్ క్వాలిటీ. హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది దీనికి, హై హీట్ కెపాసిటీ ఉంటుంది, హై కార్బన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఇందులో సల్ఫర్ కంటెంట్ బాగా తక్కువ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ హీట్ జనరేటివ్. సెకండ్ క్వాలిటీ వచ్చేసి బిటూమినస్ కోల్ అండ్ థర్డ్ వచ్చేసి లిగ్నైట్. ఇప్పుడు ఈ యాంథ్రసైట్ కోల్ అనేది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, రైట్? ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మట్టుకే ఈ యాంథ్రసైట్ కోల్ ఉంటుందన్నమాట, లైక్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా. సో ఇలాంటి ప్లేసెస్లోనే మనకి యాంథ్రసైట్ ఎక్కువగా దొరుకుతుంది, పర్టికులర్లీ ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్లో యాంథ్రసైట్ దొరుకుతుంది. బట్ ఎక్స్టెన్సివ్గా ఎక్కువగా బిటూమినస్ కోలే అవైలబుల్గా ఉంటుంది అండ్ బిటూమినస్ కోల్ ఈజ్ బిట్ చీప్ వెన్ కంపేర్ టు యాంథ్రసైట్. అందుకు మనం ఏం చేస్తామంటే వీ యూజ్ దిస్ బిటూమినస్ కోల్ ఇన్ థర్మల్ పవర్ జనరేషన్. థర్మల్ పవర్ ప్లాంట్స్లో మనం బిటూమినస్ కోల్ యూజ్ చేస్తాం. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ బిటూమినస్ కోల్ ఈజ్ బిటూమినస్ కోల్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. And when you are burning this bituminous coal for generating electricity, ఇది సల్ఫర్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, రైట్? సో ఒక హార్మ్ఫుల్ పొల్యూటెంట్ని మనం ఎయిర్లోకి పంపిస్తున్నాం. సో దట్స్ వై దే కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ Flue Gas Desulphurisation Units and they are associated with these thermal power plants. సో వీళ్ళు ఇందులో ఏం చేస్తారంటే ఈ కోల్లో ఉన్న సల్ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ని రిమూవ్ చేస్తారు. సో దేర్ బై ఇట్ విల్ రిజల్ట్ ఇన్ రిడక్షన్ ఇన్ సల్ఫర్ డైఆక్సైడ్. సో SO2 లెవెల్స్ని తగ్గించవచ్చు అనమాట. ఓకే, సో రీసెంట్గా ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ ఆర్ ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ Flue Gas Desulphurisation Units. So that's why these Flue Gas Desulphurisation Units are in news. Now let us move to the next one. Which of the following is envisioned under Swarna Andhra Pradesh 2047? సో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి స్వర్ణ ఆంధ్ర 2047 అని చెప్పి ఒక మ్యాసివ్ మీటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఈ టైంలో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారనమాట, 10 సూత్రాలు అని చెప్పి, స్వర్ణాంధ్రాకి 10 సూత్రాలు. సో 10 ఆబ్జెక్టివ్స్ ఫర్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ at 2047.
సో ఇండియాకి వచ్చిన ఇండియా 100th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆంధ్రప్రదేశ్ కింద మారాలి. సో దానికి ఒక 10 ఆబ్జెక్టివ్స్ అనమాట, 10 విజన్స్. సో అందులో కానిది ఏది, ఓకే, అందులో ఉన్నది ఏది లేదా? జీరో పోవర్టీ, స్కిల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్వచ్ఛాంధ్ర. ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ డి, ఆల్ ది అబవ్, all 3. అండ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దీస్ 10. సో ఈ స్వర్ణాంధ్ర 2047 ఆబ్జెక్టివ్ ఏంటంటే, by this 2047, by the year 2047, so we need to achieve this $2.4 trillion economy. ఆంధ్రప్రదేశ్ $2.4 trillion ఎకానమీ కింద మారాలి. అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏపీ ఇండివిజువల్స్ ఇట్ నీడ్ టు రైజ్ టు $43,000. సో $43,000 కింద వెళ్ళాలి. సో ఇది మన టార్గెట్. సో దీనికి ఏపీ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేశారంటే, దే కమ్అప్ విత్ 10 సూత్రాలు, ఒక డాక్యుమెంట్, ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. సో వీ నీడ్ టు ఫాలో దీస్ 10 ఆబ్జెక్టివ్స్. సో 10 గోల్స్ ఏంటివి? జీరో పోవర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అండ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఈ 10 గోల్స్ అనమాట మనకి. సో త్రూ దీస్ 10 గోల్స్ వీ కెన్ అచీవ్ దిస్ స్వర్ణాంధ్ర ఎట్ 2047. సో ఇది ప్రైమ్ ఆబ్జెక్టివ్ దీనిది. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్. హూ వాన్ బ్రాంజ్ ఇన్ విమెన్స్ ఎయిర్ రైఫిల్ ఇన్ షూటింగ్ వరల్డ్ కప్ ఎట్ మునిచ్, జర్మనీ? సో మునిక్లో జరిగిన ఎయిర్ రైఫిల్ షూటింగ్ వరల్డ్ కప్లో బ్రాంజ్ మెడల్ ఎవరు సంపాదించారు? అపూర్వి చందేలా, ఎల్వెలి వెల్వెరిన్, అంజుమ్ మౌద్గిల్, Hina Sindhu. Answer for this is option B, Elveli Valvarian. So these are the 7 important topics that appeared in the Hindu newspaper and other important news platforms. Now if you found this video informative, please do like, share and subscribe. Signing off, your modern teacher.